నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి ఘనంగా వేడుకలు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 5 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం. తమిళనాడుకు చెందిన 2 అరెస్టులు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా 185వ ఫోటోగ్రఫీ డే దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లోని బారాములాలో భూకంపం. ఇక వివరాల్లోకి వెళ్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే రోజున గ్రామ సభలను నిర్వహించే విధంగా కార్యాచరణ చేయాలని, ఈ విధంగా అధికారులకు దిశానిర్దేశం వివరిస్తున్నారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను కల్లు గీత కార్మికులు ఘనంగా నిర్వహించారు. భూమి పంచి బడా దొరల మెడలు వంచి సర్వాయి పాపన్న జైత్రయాత్ర, ఇది సర్వాయి పాపన్న జైత్రయాత్ర. ఐక్యత వర్ధిల్లాలి, గీత కార్మికుల ఐక్యత. అదేవిధంగా డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా 7వ శతాబ్దం లోపల మీ అందరికీ మాట చెప్పడం జరిగింది. నేను ఏసీ గారు విన్నాము మీ అందరి పాయింట్స్. ఏసీ గారు తర్వాత తమ వృత్తి అయిన గౌడ వృత్తిని స్వీకరించడం. మహబూబాబాద్ జిల్లా కమిటీ వైపు నుంచి సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న సర్దార్ సర్వాయి పాపన్న యాత్ర గత 20 సంవత్సరాల నుంచి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నడుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మహబూబాబాద్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతూ మహబూబాబాద్లో కాకుండా గత సంవత్సరం ఇదే ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చే మా పాపన్న జయంతి సభ వరకు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానని కూడా మాట ఇచ్చిండు.
కానీ ఇంతవరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ జరగలేదు. కాబట్టి మేమే కల్లు గీత కార్మిక సంఘం తరపున నుంచే మేమే ఒక స్థలాన్ని గుర్తించాం. గురువి గేటుగా ఉన్న పేరును సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్గా నామకరణం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లు గీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో అనేక మంది అమరులైన వాళ్ళని యాత్ర చేసుకుంటూ కూడా ఈ నెల 2వ తారీఖు నాడు గొలగని పుల్లయ్య గారు 36 వర్ధంతి సందర్భంగా స్టార్ట్ అయిన ఈ యాత్ర ఈరోజు 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభ ముగింపు సందర్భంగా ఇక్కడ ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సభకు వచ్చి మీరందరూ జయప్రదం చేసినందుకు కల్లు గీత కార్మికుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను మేకలు పశువులు మేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు, జంక్షన్లు, రోడ్లకు ఇరువైపులా అన్ని ప్రాంతాల్లో కూడా కడియమ నుంచి తీసుకొచ్చిన చాలా ఖరీదైన మొక్కలు నాటాము. ఈ మొక్కలు నాటిన తర్వాత ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో అనాథరైజ్డ్గా మేకలు, పశువులు, ఆవులు యజమానులు కాపలా కాయకుండా వదిలివేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఈ డివైడర్ల మీద జంక్షన్లో చెట్లు నాటామో అవి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాయి. వాటిని ఈ మేకలు, పశువులు యజమానులకి నా విజ్ఞప్తి ఏంటంటే, అనాథరైజ్డ్గా ఈ యొక్క మేకలను వీధుల్లో వదలవద్దు. మీరు వాటిని జాగ్రత్తగా కాపలా కాల్చుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత ఎక్కడైనా ఫారెస్ట్ కానీ పొలాలకు కానీ తీసుకెళ్ళి మేపుకోవాలి. అలా వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ పూల మొక్కలు కానీ వీధుల్లో, తర్వాత డివైడర్ల మొక్కలు కానీ అవి తినేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మరొకసారి ఇది రిపీట్ అయితే ఆ యొక్క జంతువుల యజమానులపై చర్యలు తీసుకుంటాము. మరియు చట్టబద్ధంగా ఆ జంతువులను అనాథరైజ్ వదిలివేస్తే పట్టి బంధం దొడ్డిలో పెట్టి వాటిని చట్టబద్ధమైన ఆక్షన్ వేయడానికి అవకాశం ఉన్నది. దయచేసి ఆ పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు. సుమారు 60-70 వేల మంది ప్రజలు ఉన్నారు కుప్పం పురపాలక సంఘ పరిధిలో. ఈ 10 మంది 15 మంది ఈ యొక్క యజమానుల వల్ల ఈ చెట్లు కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దయచేసి ఆ యొక్క పశువుల యాజమానులకి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి అట్టి పరిస్థితుల్లో కూడా అనాథరైజ్లు వదలవద్దు. మీరు చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత మాత్రమే ఈ యొక్క పశువుల్ని, మేకల్ని మేపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కిలా వరంగల్ ఈదగ పూర్వ సభ్యులు మాక్ తన్వీర్ను జమ ఖర్చుల వివరాలను వివరించాలని కోరగా అక్రమ సంపాదనకు తమపై అక్రమ ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈద్గా మసీద్ అధ్యక్షులు సయ్యద్ ఇఫ్రాన్ పేర్కొన్నారు. మొబైల్ వదిలిపెట్టాం.
के पास जो पैसे थे रमजान में वसूली हुई थी इनके पास शफा कदर के लिए, वो मैं इसे तलब किया अंदर की हैसियत से, वो देने से इनकार कर दिए। तब हमें एक दिन के अंदर 1000 पैसे हैसियत फर्ज हसना के तौर पे हम लिए बाद में देने की नीयत से, क्योंकि एक दिन में एडजस्ट करना मुश्किल होगा, तो हिसाब से हम लेना पड़ा उनके पास पैसे। और इसके बाद जो होना चंद माह में अदा करने का है, इंशाअल्लाह अदा करेंगे हम। और दूसरा कैमरे की बात है, वो भी जो ना हमारे पे सरासर बेबुनियाद है वो इल्ज़ाम, और मैं ऑलरेडी इनको बोल चुका ये बात, प्रूफ करो बोल के बोला, प्रूफ करेंगे तो आप जो बोलेंगे हम उसे करने के लिए तैयार हूँ। यहाँ तक कि कपड़े खोल के जाने के लिए बोला मैं, वरना अगर प्रूफ नहीं करेंगे आप तो मैं आपके कपड़े खुलवाऊंगा बोल के सबके सामने बोला मैं ये बात। जो भी ये गवाह यहाँ पे शायद उनको मालूम होगा ये चीज़, अगर आप प्रूफ करेंगे तो मैं कपड़े खोलूँगा, अगर मैं सुने अगर आप प्रूफ करेंगे तो मैं आपके कपड़े खोल के धोऊंगा ऐसे बोल के बोला, इतना भी गारंटी से बोला, क्योंकि इसमें हमारा कुछ भी वो नहीं है, इतनी गारंटी से बता मैं बात। और रहा सवाल पैसों का, मैं तलब किया उनसे, कई बार फोन भी कर चुका हूँ उनको कि पैसे देना है, तो साफ इनकार कर दिए बात से। అనబడం మేము ఈ అనబడం మేము ముస్లింలకి మేము జాతిలో అనబడకుండా మేము వెళ్ళిపోతాం, మేము తప్పు చేయము, ఎప్పుడు తప్పు చేయము, మేము అవసరం ఉంటే 10 రూపాయలు పెట్టేటోళ్ళం, కానీ 10 రూపాయలు మసీదులో పెట్టి అది చేసాం, ఇది మాది అందరిది, ముస్లింలది. ముస్లింలు నమాజ్ చేసినందుకు ప్రార్థన చేసినందుకు ఏసీలు పెట్టినాం, ఒక్కరి గురించి కాదు, ముస్లిం ప్రార్థన చేసి ఏసీ సల్లాగా ఉండాలని పెట్టినాం. ఒక వస్తువు నమాజ్ వసూలు చేసినందుకు వస్తువు గురించి వసూలు చేస్తారు కాదు. దీనికి ఆయన ఇగో వచ్చి నేనే పెద్దరిగా నేనే దీనికి మొదలు, దీనికి అది నేను 12 లక్షలు తెచ్చి సీసీ కెమెరాలు పెట్టి చేసిన, నేను ఇది చేసిన అంటే ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 12 లక్షలు, 12 లక్షలు అంటే ఇక్కడ లంచాడు మొత్తం ఇదంతా అది అవుతుంది. కెమెరాలు పెట్టిన తర్వాత కెమెరాలు బలగొట్టినా అని చెప్పి, బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసుకున్నా అని చెప్పి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్లో నిన్న కాంప్లైంట్ పేపర్లో వచ్చింది, ఈనాడు సాక్షిలా వచ్చింది. కాబట్టి దీన్ని ఖండించుకుంటూ మేమేంటంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్షకుంటాం. కాబట్టి ఆయన మిస్గైడ్ చేసి ఆయన అందరినీ మిస్గైడ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఇక్కడ కాదు, శంభన్పేట మసీదులో కూడా అదే పద్ధతి ఉన్నది. 4 ఊర్ల పెద్ద అంటే వాళ్ళ అయ్యా ఒక అటెండర్, ల్యాబ్ అటెండర్ ఇస్లామియా స్కూల్లో, 4 ఊర్లో పెద్ద ఉన్నాడు, వాళ్ళ అయ్యా అటెండర్ ఉన్నాడు, వాళ్ళ తాత అడవికి ఉన్నాడు. అంత రాసిచ్చి నాకు బెదిరిస్తాడు. ఖబరస్థాన్ కూడా మా తాత రాసిచ్చి నాకు బెదిరిస్తాడు. ఒకప్పుడు ఎవరో దానం చేసి ఎవరో పోయిన 490 సంవత్సరాల గంజేసి ఖబరస్థాన్ ఇది. వీళ్ళ తాతలు ఉండేవాళ్ళు మెయింటైన్ చేసి ఈరోజు వాళ్ళతో నడుస్తాను ఖిలావరంగా ఖబరస్థాన్ ఖిలావరంగా ఇది మసీద్ అని చెప్పి దీన్ని ఇది అని చెప్పి తీసుకొచ్చాం. ఇది ఉన్నది, ఎవరో సాయం అవసరం ఉంటే సాయం చేస్తాను అడుగుతారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం మట్టి విగ్రహాలకు ప్రసిద్ధిగాంచింది. ఈ గ్రామ కళాకారులు తమ సృజనాత్మకతతో అద్భుతమైన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు.
చెల్మడ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు జూనియర్ డాక్టర్లు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నస్పూర్ పట్టణంలోని సీసీ కార్నర్లో ప్రధాన రహదారిపై సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ బాధితుల ధర్నా నిర్వహించారు. నాటకమాడి మా ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేసిండు. ఖచ్చితంగా వాడి మీద మా ఎమ్మెల్యే గారు తిట్టినందుకు కూడా వాడి మీద కేసు చేయాలి కావాలనే. సార్ గతంలో పోలీసులను మిస్గైడ్ చేసిన నా మీద ఏ కింద నా మీద కేసు పెట్టింది సార్. ఇవాళ కోర్టు పేజ్ ఉంది నాకు. ఇవాళ అదే పేరు సత్యనారాయణ మీ పోలీసులను మిస్గైడ్ చేసిండు. ఎందుకు వాడి మీద అవన్నీ అరెస్ట్ చేయలేకపోతుంది? ఈ మధ్య కాలంలో 2 కేసులు చట్ట ప్రకారం నిర్దేశించిన ప్రకారం ఏసీపీ గారు వారి విచారణ కోసం ఇచ్చిన టైంలో అతను సొంతంగానే హాస్పిటల్ అడ్మిట్ ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. అది వేరే సత్యనారాయణ కానీ ఇంకొకరు కానీ పోలీసులను కానీ వ్యవస్థను కానీ గౌరవ ప్రజాప్రతినిధులను కానీ ఆత్మహత్య చేసుకుంటామను అట్లను ఇట్లను డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం కూడా కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. చట్టం మాకు ఏదైతే అధికారం ఇచ్చిందో ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించి ఏదైతే వ్యక్తులు మీరన్న రౌడీ షీటా పీడియాస్గా ఇంకా దేనికి అతను ఎన్నికలు అవుతాడో దాని మీద కూడా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు బాధితులు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరు బాధించేది ఏం లేదు. మీరు ఏమైనా పోలీస్ స్టేషన్ నుంచి రండి. నేను సీఎం గారికి చెప్తాను. మీరు వెళ్ళి ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చినారో ఆ కాంప్లైంట్ చేయండి. మీకు కాంప్లైంట్ చూపిస్తాము, కేసు కడతాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కేసులో వచ్చిన విచారణ దాని ప్రకారం అవసరమైతే అరెస్ట్ చేస్తాము. అవసరం కోర్టుతో కొన్ని పద్ధతులు ఉంటే దాని ప్రకారం పాడైనప్పుడు ఇంకా మా చేతులు ఏదైతే ప్రివెన్షన్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయాలంటే ఏదైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసు విచారణకు సహకరించాలి. ఒక వ్యక్తి రాజ్యాంగం కల్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారము ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఇందులో నిన్న విషయంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారే కాంప్లైంట్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ అధికారి యొక్క విధులకు భంగం కలిగించింది అని దాని మీద కేసు కట్టినారు. అది కూడా చట్ట ప్రకారం వేస్తున్నాము. చట్టాన్ని మంచిర్యాల జిల్లా పోలీసులు డీవీఏట్ కాదు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు చట్టం నుంచి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోలేరు. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. దయచేసి మీరు పోలీస్ స్టేషన్ కాంప్లైంట్
పలుమార్లు అధికంగా వేడి చేసిన ఆయిల్తో తయారు చేసిన ఆహార పదార్థాలను వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్తో పాటు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 3 పర్యాయాలు వేడి చేసిన ఆయిల్ డెమోను సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.